హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు భారీ శుభవార్త. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు చెక్ చేసుకోండి. మన దేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వాటిలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ఒకటి. ఈ స్కీమ్లో భాగంగానే రైతు అకౌంట్లోకి కేంద్రం 4 నెలలకు ఒకసారి డబ్బులు వేస్తుంది. తాజాగా మరోసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లో 18వ విడత పీఎం కిసాన్ డబ్బులు అక్టోబర్ 5న జమ చేస్తుంది. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన స్కీమ్ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు బ్యాంక్ అకౌంట్లో ఏటా 3 విడతల్లో 2,000 చొప్పున డిపాజిట్ చేస్తుంది. మొత్తంగా ఏటా 6,000 అందజేస్తుంది. ఇప్పటి వరకు కేంద్రం 17 విడతల్లో నిధులు జమ చేసింది. ఇప్పుడు రైతులకు 18వ విడత మనీ వస్తుంది. అక్టోబర్ 5 శనివారంన 18వ విడత డబ్బులు రైతు అకౌంట్లోకి జమ చేస్తున్నారని చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ సన్మాన్ నిధి లక్ష్యం. ఈ పథకం లక్ష్యం రైతులకు ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే. వ్యవసాయ అభివృద్ధి ప్రోత్సహించడం, రైతు బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేయడం ద్వారా మధ్యవర్తుల క్రమాలను తొలగించి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు అందరికీ లబ్ధి చేకూరేలా జాగ్రత్తలు తీసుకొని కిసాన్ సన్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కీలకమైన సహకారం అందిస్తుంది. ఈ మొత్తాన్ని రైతులు ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. 12 కోట్ల మంది రైతులకు ఈ సాయం. గత 17వ విడత నిధుల్ని జూన్లో 2,000 చొప్పున రిలీజ్ చేశారు. 2024 18వ విడత అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. ఈ సమయంలో దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు లబ్ధిదారులకు ఈసారి 12 కోట్ల మంది రైతులకు 18వ విడత కింద 2,000 అందుతున్నారని సమాచారం. ఈ కేవైసీ తప్పనిసరి. ఏటా 3 విడతలు అందించే పీఎం కిసాన్ సాయం అందుకోవాలంటే రైతులు ఖచ్చితంగా తమ ఈ కేవైసీ పూర్తి చేయాలి. అధికార వెబ్సైట్ ప్రకారం వెళ్ళి పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్, రైతులకు ఈ కేవైసీ, ఓటీపీ బెస్ట్ ఈ కేవైసీ కిసాన్ నిధి పోస్టర్లో అందుబాటులో ఉంది. లేదా బయోమెట్రిక్ ఈ కేవైసీ దగ్గరలోని మీ సేవా కేంద్రాల్లో చేయవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.